మనతో ఉన్నారు ఈ రోజు మిస్టర్ శశినాగ్ గారు. ఈయన లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఉన్నారు. సో క్వశ్చన్స్ అన్ని ఆయన అడిగేద్దాము. నమస్కారం శశినాగ్ గారు. నమస్కారం మేడం. ఇప్పుడు సెకండ్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఫస్ట్ మీ ఎబిలిటీస్ మీరు చూసుకోవాలి అలా అంటున్నారు కదా. ఇప్పుడు మామూలుగా మనం యూట్యూబ్ గానీ గూగుల్ గానీ డైరెక్ట్ గా 10 ways to become rich అలా సెర్చ్ చేస్తే మనకు కొన్ని మీకు కూడా తెలుసు కొన్ని మెయిన్ వస్తాయి అన్నమాట. వాటిల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారు అవేర్నెస్ కోసం అని అడుగుతున్నారు. ఓకే, ఎస్, వెరీ గుడ్. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనము సెకండ్ ఇన్కమ్ అవ్వచ్చు, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ వేస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఆయన ఏం చెప్తాడంటే, నేను ఈ దోశ బండి పెట్టాను, ఈ దోశ బండి స్టార్టింగ్ నేను పెట్టినప్పుడు నేను చాలా తక్కువ అమౌంట్తో పెట్టాను, నేను రిచ్ అయ్యాను అని చెప్తాడు. అది చూసిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, నాకు బాగా క్లోజ్ పర్సన్ ఒక ఆయన, ఆ జాబ్ మానేసి జాబ్కి రిజైన్ కొట్టి, ఈ జీవితంలో జీతం ఉంది కానీ జీవితం లేదు అని మనం చెప్పే డైలాగులు విన్న పర్సన్ ఆ జాబ్ను అక్కడికక్కడ ఆపేసి భీమవరం రుచులు టిఫిన్ సెంటర్ పెట్టాడు. టిఫిన్ సెంటర్ పెడితే ఫస్ట్ ఆయన ఆలోచించింది ఏంటి, హైదరాబాద్లో ఫుడ్ బిజినెస్ తన్నింది లేదు, కొట్టింది లేదు. ఫుడ్ బిజినెస్ మనం పెట్టామంటే ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. బట్ ఎప్పుడు వస్తుంది? మనకు ఒక కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు వస్తుంది. కానీ ఫస్ట్ 3 to 6 months నేను ఆ బిజినెస్ నడపాలంటే నాకు 2 ఎంప్లాయీస్ కావాలి. ఎవరు? మాస్టర్స్. ఒకడు దోశ మాస్టర్ కావాలి, ఒకడు పూరి మాస్టర్ కావాలి. దోశ మాస్టర్, పూరి మాస్టర్ ఇద్దరిని పెట్టుకోవాలి. తర్వాత దాంతో పాటు దాన్ని ఇవ్వటానికో దాన్ని క్లీన్ చేయడానికో 4 మనుషులు పెట్టాలి. ఈ 4 మనుషులకి ఎంత అవుతుంది రోజుకి? పొద్దున్న నుంచి సాయంత్రం వాళ్ళు వర్క్ చేశారంటే మినిమం 2000 చొప్పున వేసుకున్న 5 రోజులు 10,000 రూపాయలు దాన్ని తీసి పక్కన పెట్టాలి. తర్వాత షాప్ మెయింటెనెన్స్, వాడు పెట్టిన పెట్టుబడికి ఇంట్రెస్ట్, ఇవన్నీ ఈ రోజే నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటా కూర్చున్నావు అంటే నీ యూనిక్ సెల్లింగ్ ప్రైస్ అనేది పోతుంది, లేదంటే ప్రాసెస్ అనేది పోతుంది. నీ యూనిక్నెస్ ఉండదు అక్కడ. నువ్వు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ మంత్కి అరే ఈ మంత్ రాలా, 2వ మంత్ ఒక మంత్ చూద్దాం, 3వ మంత్ చూద్దాం, తెలియదంటే మళ్ళీ జాబ్ కొడదాం. ఈ 3 నెలల్లో సక్సెస్ అవ్వలేమండి. ఏదైనా మీరు ఒక జాబ్, వేరే జాబ్లో అడిషనల్గా మీరు ఇన్కమ్ సంపాదిద్దామన్నా మీరు చేయలేరు. ఇట్లా మీరు బిజినెస్ పెట్టి చేయాలన్నా చేయలేరు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. పంచకట్టు విన్నారా? హైదరాబాద్ పంచకట్టు స్టార్టింగ్ రోజుల నుంచి నాకు బాగా తెలుసు. స్టార్టింగ్ డేస్లో, ఎందుకంటే నేను ఉండే ఏరియా అంటే నేను వర్క్ చేసే ప్లేస్కి చాలా దగ్గర ఉంటుంది. స్టార్టింగ్ డేస్లో చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు. నేను అడిగిన ఆయన్ని, ఏం భయ్యా ఎవరు లేరు, నాలాంటి వాళ్ళు 2-3 వచ్చిపోతున్నారు, టేస్ట్ మంచిగా చేస్తున్నారు, ఏం చేంజెస్ లేవు, దానికి అంత క్వాలిటీ పెడుతున్నారు, అంతమంది మనుషులను పెడుతున్నారు, కంటిన్యూ చేస్తున్నారు అంటే, బిజినెస్ అంటే అదే చేయాలన్నా, నువ్వు చూస్తూ ఉండు, 1 year తర్వాత దీని పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నాడు. సరే 1 year నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మధ్యలో వచ్చి నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి దోశ బాగుంటుంది, పాల్యం దోశ లేదంటే ఉప్మా దోశ అది పెట్టి ఇచ్చడం చేసేవాడిని. మా ఫ్రెండ్స్ అందరికీ అక్కడ నేను పార్టీ ఇచ్చేవాడిని. అయితే వాళ్ళు ఏం చేశారు, తర్వాత స్లోగా దాన్ని ఒక యూట్యూబ్ వీడియో తీసుకున్నారు. తర్వాత స్లోగా 1.5 year కల్లా అది ఏమైంది అంటే గ్యాప్ లేకుండా అయిపోయింది. నేను వెళ్ళి దోశ తీసుకుందామంటే దోశ తీసుకోవడానికి క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఇది వరకు ప్రశాంతంగా పీస్ఫుల్గా మా ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి పార్టీ ఇచ్చే నేను వాళ్ళకి పార్టీ ఇవ్వాలంటే ఎక్కడో పక్కన ఎక్కడో నుంచొని తినాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఒక 3 places వాళ్ళు పెట్టేశారు, 3 branches కింద డివైడ్ చేశారు. తాజా కిచెన్ ఇట్లాంటి ఎగ్జాంపుల్. కానీ భీమవరం రుచులు ఏం చేశాడు అంటే ఆయన ఆ ఏరియా పక్కన ఇంకొక ఆయన ఎగ్ దోశ వేస్తా ఉంటే నేను ఎగ్ దోశ వేస్తా అంటాడు. ఇవాళ ఈ చట్నీ కొబ్బరి చట్నీ, యాక్చువల్గా ఆయన కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాడు, కానీ కొబ్బరి చట్నీ పాడైపోతుందేమో అని వేరుశనగ గుళ్ళ చట్నీ మార్చేశాడు. అంటే జనాలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల, వచ్చిన పెద్ద కూడా ఏదో సలహా చెప్పుంటాడు కదా, కానీ వాళ్ళు చేసింది, వాళ్ళు నమ్మింది ఏంటి అంటే వాళ్ళు ఏదైతే ఒక 1 year ప్లాన్ అనేది వేసుకున్నారు. మనం ఏది స్టార్ట్ చేసినా ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ మనం స్టార్ట్ చేసామంటే నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలల్లో దాన్ని క్లోజ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా మనం దాంట్లో ఎర్న్ చేయగలుగుతాం. అట్లీస్ట్ 1 year అండి. 1 year లోపు మీకు ఏమీ రాదు. అట్లీస్ట్ 1 year. మేము ఒక కాలేజీలో ఫ్యాకల్టీ కాలేజీకి వెళ్తే మనం ఎంత బాగా చెప్పినా సీనియర్ ఫ్యాకల్టీకి ఉన్న నేమ్ మనకు ఉండదు. ఎందుకు అంటే సీనియర్ జూనియర్కి చెప్తాడు, అరే ఆ సార్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, మనం చాలా జాగ్రత్తగా కూర్చోవాలరా అని. ఈయన ఎట్లా ఉన్నా కానీ ముందు పిల్లలు ప్రిపేర్ అయిపోయి ఉంటారు, అమ్మో సార్ చాలా స్ట్రిక్ట్ అంటారా, చాలా ఇదంట, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు.
కొత్తడు ఇలా లైట్ రా, నిన్న కాక మొన్న వచ్చాడు రా అంటాడు. మనం ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా వాడు చేసి కూడా వాడు చేస్తా ఉంటాడు. సో అంటే ఒక నేము ఫేమ్ మనకి క్రియేట్ అవ్వాలి అంటే వి నీడ్ టు వెయిట్. పేషెన్స్ చాలా అవసరం. మనకి సంపాదించాలన్న కోరిక ఎంత అవసరమో దాంతోపాటు ఓపిక కూడా అంతే అవసరం. ఓపిక, కోరిక, ఓపిక ఈ రెండు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనకి సెకండ్ ఇన్కమ్కి. ఎస్పెషల్లీ మనము ఇంట్రెస్ట్ గురించి మనం ఇందాక ఎట్లయితే మాట్లాడుకున్నాం, దాంతోపాటు పేషెన్సీ అనేది చాలా పవర్ఫుల్. పేషెన్సీ చాలా ఉండాలి. తర్వాత సెకండ్ ఇన్కమ్ అంటే మనం గుర్తొచ్చేది ఒకటేనండి. సెకండ్ ఇన్కమ్ అనగానే మనం ఏం ఆలోచిస్తాం? ఓలా, ఊబర్ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. ఓలా బైక్స్ వేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదంటే చిన్న చిన్న హోటల్స్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు, మాల్స్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు జాబ్ చేస్తా కూడా ఇంకోటి. బట్ నేను అనేది ఏంటంటే సెకండ్ ఇన్కమ్ లో ఎప్పుడైనా ఒక దాంట్లో మనం జాయిన్ అయ్యటానికి ముందు బిఫోర్ మార్కెటింగ్ స్కిల్స్ మనం నేర్చుకోవాలి. వితౌట్ లెర్నింగ్ మార్కెటింగ్ స్కిల్స్ అంటే ఒక ప్రాసెస్ లక్ష్యము లేకుండా మీరు సెకండ్ ఇన్కమ్ లోకి వెళ్ళొద్దు. అది కూడా ఫస్ట్ ఇన్కమ్ కి సెకండ్ ఇన్కమ్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. లేదా ఒక 100 రూపాయలు 1000 రూపాయలు సేవింగ్స్ పెరుగుతాయి అంతే. అది మళ్ళీ రేపొద్దున ఎప్పుడో ఇప్పుడు దేనికో దానికి ఖర్చు పెడతాం. ఎందుకంటే యాజ్ పర్ అనాలిసిస్ ప్రతి 7 ఏళ్లకు 10 ఏళ్లకి మధ్యలో మనకి ఏదో పెద్ద ఖర్చు వస్తుంది. మనకు ఆ ఎక్స్పెక్ట్ చేయని ఖర్చు ఒకటి వస్తుంది. సో దాని గురించి మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనం సెకండ్ ఇన్కమ్ లోకి మనం వెళ్ళాలి అంటే మన ఇంట్రెస్ట్ ఏంటి, మన ఎబిలిటీ ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించుకొని ఫస్ట్ దానికి స్టడీ అవసరం. ఇందాక గ్రహించాలి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. మనం బిజినెస్ పెడుతున్నామంటే డైరెక్ట్గా ఒక రెస్టారెంట్ పెడుతున్నామంటే ఒక 6 నెలలు దాంట్లో వర్క్ చేయాలా, లేదు అంటే యూట్యూబ్లోనో ఇంకో దాంట్లోనో దాని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందు మైండ్ సెట్ చేసి పెట్టుకోవాలా. నేను 1 ఇయర్ దీంట్లోంచి బయటికి రాను. ఓకే శశి గారు, చాలా టాపిక్స్ మాట్లాడాము. ఇప్పుడు మీరు కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఉన్నారు, వెల్త్ గురించి వీటన్నిటి గురించి మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఒక టిప్ ఏదైనా అంటే మైండ్ సెట్ చేంజ్ కైనా కావచ్చు, ఫినాన్షియలీ ఎదగాలి అనుకునే వాళ్ళకి, అగైన్ మిడ్ లైఫ్ క్రైసిస్ ఆర్ మిడిల్ లైఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఒక టిప్ ఇవ్వగలరా? 1 or 2. ఒక టిప్ ఇవ్వాలంటే ఒకటే ఇస్తానండి. ఏంటంటే నీ జీవితానికి నువ్వు ఓనర్లా ఫీల్ అవ్వు. నీ జీవితానికి నువ్వు ఎప్పుడైతే ఓనర్లా ఫీల్ అవుతావో ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యాలన్నీ రీచ్ అవ్వగలవు. ఓకే, నువ్వు నీ లైఫ్ ని ఓన్ చేసుకుంటే ఆటోమేటిక్ లైఫ్ ని బాగా ఓనర్లా ఫీల్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆర్గనైజేషన్ కో ఈ వస్తువుకో నేను ఓనర్ అనుకోండి, ఆ వస్తువుని ఎవరైనా తీసుకుంటే మనం ఏమంటాం? అదే ఇది నాదిరా అంటాం, అవునా లేదా? కనీసం కోపం వస్తుంది, దాన్ని తీసుకోవాలనిపిస్తుంది, ఇది నాది నాది. పక్కన వాళ్ళకి కూడా ఇది వాడిది అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అదే మనం అది ఆ క్లారిటీ లేదనుకోండి, నా జీవితానికి ఎవడో బాసు అన్న ఫీలింగ్ లో మనం ఉన్నాం అనుకోండి, ఇంట్లో హోమ్ మినిస్టరు బయట బాసు ఇట్లా ఎవరి కాళ్ళు బాసులు ఉన్నారా అనుకోకుండా నా జీవితానికి నేనే బాసు, నా లైఫ్ అనే ప్రోడక్ట్కి నేను బాసు అంటే దాన్ని మనము ఒక ఫ్రూట్ఫుల్ గా మనం మీనింగ్ఫుల్ గా మనం క్లోజ్ చేయగలుగుతాం. ఆసమ్. ఈ రోజు మనము మిడిల్ క్లాస్ నుంచి ఎలా బయటపడాలి, రిచ్ అవ్వడానికి వేస్ ఏంటి, మైండ్ సెట్ చేంజెస్ ఏంటి, ఎలాంటివి రావాలి, థాట్ ప్రాసెస్ ఎలా మారాలి, ఎడ్యుకేషన్గా ఫినాన్షియల్ డిసిప్లిన్ ఎలా పెంచుకోవాలి, ఇలా చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. సో ఐ థింక్ అట్లీస్ట్ మా వ్యూవర్స్ అందరూ బాగా చాలా క్లారిటీ తెచ్చుకొని ఉంటారు ఫినాన్షియల్లీ ఎలా ఎదగాలని. ఫర్ దట్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. షూర్ అండి. నేను ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. ఎవరైతే వాళ్ళ జీవితంలో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి, తర్వాత ఉన్నత స్థానం నుంచి అత్యున్నత స్థానానికి చేంజ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మీరు చేంజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటే మాకున్న టైంలో మిమ్మల్ని చేంజ్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం. ఓకే, ఆసమ్. ఇందాక అనుకున్నట్టు మీ గోల్ కూడా రీచ్ అవ్వడానికి మా మైండ్ సెట్ మారితే మీకు కూడా ఈజీ అవుతుంది. ఆసమ్. వెల్, ఇలాంటి క్వశ్చన్స్ ఏవైనా మన వ్యూవర్స్ కానీ ఏమైనా ఉండుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఆ థింగ్స్ మేము మళ్ళీ పిక్ చేసుకొని ఆ క్వశ్చన్స్ పిక్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ శశి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఆ క్వశ్చన్స్ అడుగుతాను. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. థ్యాంక్ యూ సో మచ్.